హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం హై ఫీజిబుల్ లొకేషన్స్లో రీసేలబుల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసుకొని మనం అసెట్ మేనేజ్మెంట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే రేపు జనవరిలో వర్క్స్ అన్నీ ఇనిషియేట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్స్ స్టార్ట్ చేసి కంప్లీట్గా రాజధాని మీదే ఫోకస్ చేసి అంతా రివర్స్ టెండరింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి చక్కటి అంటే అన్ని ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అంటే మీకు మొత్తం వర్క్స్ అన్ని ఇనిషియలైజ్ చేసుకుని 2019లో ఎలక్షన్స్ ముందు నాటికి ఎటు చూసిన డెవలప్మెంట్స్ జరుగుతూ వేగంగా పనులు అంటే వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి రోజు వచ్చి ఒత్తిడి ఎంత విపరీతమైన క్రౌడు అంటే ఒక రకమైన ఒక పండగ వాతావరణాన్ని తలపించేలాంటి నిర్మాణాత్మకమైన పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కదా. ఈ దశలో మనం ఇన్వెస్ట్ చేసుకోదలుచుకుంటే కనుక గవర్నమెంట్ నుంచి ఎల్పి నంబర్లు డిస్పాచ్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎందుకంటే స్టేట్ హైవేస్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ నేరో రోడ్స్ అన్నీ రీఅలైన్ చేయాలి, అలాగే ఆల్ సీడ్ యాక్సిస్ రోడ్స్ లేదంటే E1 సిరీస్ లేదా N1 సిరీస్ రోడ్లన్నీ పెద్ద భారీ రోడ్లన్నీ ఇన్సైడ్ అన్నీ జరుగుతున్నాయి కదా. ఇందులో భాగంగా స్టేట్ హైవేస్ని కనెక్ట్ చేసే విషయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, లేదా ఈస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ కావచ్చు, లేదా అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేదా న్యూ రైల్వే లైన్స్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ రేపు జనవరి ఆన్వర్డ్స్ అన్ని వర్క్స్ అన్ని ఇనిషియేట్ కాబోతున్నాయి. ఈ లోపు డిసెంబర్ 31 లోపు కొనుక్కున్న వాళ్ళే తెలివైన వాళ్ళు ఈ గోల్డెన్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడంలో లేదా ఈ ప్రైస్ మొమెంటంలో పార్టిసిపేట్ చేయగలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా హై ఫీజిబుల్ లొకేషన్స్లో రీసేలబుల్ ప్రాపర్టీస్ ఆల్ అప్రూవల్స్ అంటే ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో బ్యాంక్ లోన్ వచ్చే లాంటి కండిషన్స్లో ఉన్న లేఅవుట్స్ మాత్రమే మనం హ్యాండిల్ చేస్తామని తెలుసు కదా. సో అంటే మనం దేనికి లింక్ చేస్తున్నాం? సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్, ఈ మూడుటికి లింక్ అయితేనే ఆ ప్రాపర్టీని మనం రికమెండ్ చేస్తాం కదా. సో ఇందులో భాగంగా నేను ఐడెంటిఫై చేయబడినవి దగ్గరలో అంటే మీకు ఒకటి విజయవాడ నుంచి హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకుని, అలాగే ఇప్పుడు వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ కడుతున్నారు కదా వైకుంఠపురం దాములూరు, దానికి 2 కిలోమీటర్ల దగ్గరలో అంటే రాజధానికి 8 కిలోమీటర్ల లోపల ఉంటుంది. సో అలాగే దానికి ఈ మన మూలపాడు ప్రైమ్ జోన్ ఉంది కదా, సో అక్కడ సో అంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ సైజ్, మీరు సపోజ్ 2 కోట్లు పెడతాం 3 కోట్లు పెడతానన్నా కూడా నేనేం చేస్తున్నాను, దాన్ని డివైడ్ చేసి ఇనిషియల్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా దాన్ని 3 భాగాలు 4 భాగాలు చేసి దాన్ని ఒకే లొకేషన్లో పెట్టకుండా డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. దానివల్ల మనకేమవుతుంది, 2 కోట్ల రూపాయలు ఒకే చోట ఇన్వెస్ట్ చేసి ఎదురు చూసే బదులు సింగిల్ బాస్కెట్లో దాన్ని డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా 4 డిఫరెంట్ జోన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకటి సూపర్ ఫాస్ట్లో ఉన్న, ఒకటి అబవ్ యావరేజ్లో ఉన్న, ఒకటి మరీ దారుణంగా పెరగకపోయినా అబవ్ యావరేజ్లోకి వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ పెంచుకోగలుగుతున్నాం. దీని అర్థం ఏంటంటే ఓవరాల్గా ఈల్డింగ్ పీరియడ్ని రెడ్యూస్ చేస్తున్నాం. మన హోల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ పీరియడ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్లోకి అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మనం ఈల్డింగ్ పీరియడ్ని తగ్గించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఎటొచ్చి 2 నుంచి 2.5 సంవత్సరాలు మన యావరేజ్ అయ్యింది. అలా అని చెప్పి బాగా లాంగ్ తీసుకెళ్ళిపోయి దూరాన్ని ఎక్కడికో వెళ్ళిపోయి అవుటర్ రింగ్ రోడ్కి ఇంకా దూరం వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేయడానికి చేస్తే మీకు సంవత్సరాల తరబడి దాన్ని రీసేల్ చేసుకోలేము. కాబట్టి దానికి కూడా కొన్ని 5 పాయింట్ చెక్ లిస్ట్ ఉంది, 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని చెప్పి రకరకాల వీడియోస్లో మనం మాట్లాడిన చెక్ లిస్ట్ ఉన్నాయి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం నేను ఫిల్టర్ చేసిన, మా వెల్త్ క్రియేషన్ టీమ్ ఫిల్టర్ చేసిన, మేము రికమెండ్ చేసే లిస్ట్ కోసం మన ఛానల్లో లేదా మన ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి మీరు వాట్సాప్లో ఇంటరాక్ట్ అయితే 1-on-1 డిస్కస్ చేసి మీ క్యాష్ ఫ్లో ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ మనం వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు సపోజ్ మీరు డిసెంబర్ 31 లోపు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు గజం 12,000కి దొరికేది జనవరి 1 నుంచి 15,000 16,000 అవుతుంది, అంటే ఈస్ట్ వెస్ట్ డిఫరెన్స్. ఒకవేళ మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో తీసుకుందామంటే అదే 21 నుంచి 23, 24,000 దాకా అవుతుంది. మేబీ 25,000 కూడా అయిపోవచ్చు.
సో అలాగే ఒకవేళ అక్కడి నుంచి ఇంకొక 1 ఇయర్ అంటే దగ్గరగా ఇక్కడి నుంచి 1 ఇయర్ లెక్కేసుకుంటే మేబీ ప్రైసెస్ ఇంకా పెరగచ్చు. సో నేనేమంటానంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రైసెస్ టేక్ ఆఫ్ తీసుకొని మొమెంటం క్రియేట్ అయ్యే లోపే మనం అక్కడ ఇన్వెస్టర్గా ఉంటే ఇది 5% వాల్యూ ఇన్వెస్ట్ చేసే టైం ఇది. అంటే ముందు చూపుతో చేయగలిగిన యాక్టివిటీ. కాబట్టి మీరు 5%లో ఉండటానికి నేను చేసే ప్రయత్నమే ఈ వీడియో అనమాట. సో కాబట్టి యాక్ట్ క్విక్లీ. సో ఇప్పుడు మనం తొందరపడి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకే ఈ హై రిటర్న్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారని నా బలమైన విశ్వాసం. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే డిసెంబర్ 31 లోపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పాత ప్రైసెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకే అండి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 7416644667. కాబట్టి మన 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మనం ఫిల్టర్ చేయబడిన హై ఫీజిబుల్ లొకేషన్స్లో సెలెక్ట్ చేసినవి, అలాగే ఆల్రెడీ ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ అయి ఉండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నవి. అంటే దాని అర్థం ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్కి లింక్ అయి ఉన్న ప్రాపర్టీసు మనం ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తూ మళ్ళీ రీసేల్ చేస్తూ మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇప్పుడు నేను రికమెండ్ చేసేవన్నీ కూడా ఇప్పుడు వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ దగ్గర, సో అలాగే హైవే ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ హైవే ఫేసింగ్తో అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఆనుకుని, అలాగే కాలేజ్ దగ్గర కాదు హైవేకి ఆనుకుని ఆ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉంటూ ఈ వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్కి కూడా యాక్సెస్లో ఉండి నంబూరు నుంచి ఎరుబాలెం వెళ్ళే రైల్వే లైన్కి దగ్గరలో ఉంటూ ఈ స్టేట్ హైవేస్ని కనెక్ట్ చేస్తున్న క్రమంలో ఈ హైదరాబాద్ నుంచి వస్తున్న కనెక్టివిటీలో ఫ్లోలో భాగంగా రాజధానికి కనెక్ట్ అయ్యి కేవలం బ్రిడ్జ్ పడడం వల్ల రాజధాని ప్రాంతంలోకి మీరు జస్ట్ ఒక 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీరు ప్రాపర్టీని అలొకేట్ చేసుకోవడం అంటే దాని అర్థం లోపల జరుగుతున్న హై స్పెక్యులేషన్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు 12,000, 14,000, 15,000 అంటే చాలా డెడ్ చీప్ అనమాట. సో 1 ఇయర్ 2 ఇయర్స్ పర్స్పెక్టివ్లో అది మోర్ దాన్ 25,000, 30,000 అవుతుంది. అందువల్ల ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే ఫ్లోటింగ్ ప్రైసెస్ రేపు జనవరిలో గవర్నమెంటు అన్ని పనులు ఎట్ ఎ టైం మీరు అంటే మీ టేక్ ఆఫ్ దశలో అంటే ప్రైసెస్లో మొమెంటం టేక్ ఆఫ్ దశలో ఉంది. కాబట్టి రేపు జనవరి లోపు మీరు అంటే డిసెంబర్ 31 లోపు మీరు బుక్ చేసుకోదలుచుకుంటే ఈ పాత ప్రైసెస్ మనకు అందుబాటులోకి వస్తాయి. అలాగే స్టేట్ హైవేస్ని అన్ని ఎక్స్పాండ్ చేసే క్రమంలో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంటే ఇన్సైడ్లో E1 సిరీస్ రోడ్లు కానివ్వండి, N1 సిరీస్ రోడ్లు కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లు కానివ్వండి, మొత్తం అంటే రీఅలైన్ అవుతున్నాయి. పనిగట్టుకుని రాజధాని నిర్మాణం చేస్తూ కమిటెడ్ గవర్నమెంట్ ఉండి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ వచ్చి సో ఆల్ టుగెదర్ గ్రో అవ్వడానికి సిద్ధంగా ఉండి అటు ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఈస్ట్ అండ్ వెస్ట్ బైపాస్ రోడ్లు కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇది ఫేజ్ వైజ్గా ఎలా చేస్తారు అంటే మీకు అప్రూవ్ చేయబడిన వెండర్స్ అంటే మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ రీఅలోకేట్ చేసి టైం ఫ్రేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి డెడ్ లైన్స్ పెట్టి మరీ వర్క్స్ ఇనిషియేట్ చేస్తున్నారంటే ఈ 3-3.5 సంవత్సరాల లోపు ఒక రూపురేఖలు తీసుకొచ్చి అత్యద్భుతమైన ఆపరేషన్స్ని కూడా తీసుకొచ్చి అంటే గవర్నమెంట్ బేసిక్ కమ్యూనిటీస్ని క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసుకుంటే ఆల్ టుగెదర్ గ్రో అవుతుంది. దాంతోపాటు హ్యాపీనెస్ టవర్స్ కంప్లీట్ చేసుకోవాలని సో ఇలా కమిటెడ్గా పనిచేసుకుంటూ వెళ్తున్న క్రమంలో హిస్టారికల్గా ఒక అత్యద్భుతమైన రాజధానిని నిర్మాణం చేసి చూపించాలనే పట్టుదలతో గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి డౌటే లేకుండా, ఎందుకంటే చాలామంది వ్యక్తం చేస్తున్నారు లాస్ట్ టైం అట్లాగే గవర్నమెంట్ మారింది మొత్తం అంతా తీసుకెళ్ళి డెడ్ జోన్గా మారిపోయిందని చెప్పి అనేక మంది మాతో డౌట్స్ వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రజలు లాస్ట్ గవర్నమెంట్ చూశారు, అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ని చూస్తున్నారు. సో అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ బాబోయ్ మళ్ళీ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్నారంటే ఏంటి అర్థం? సో దాని అర్థం ఏంటంటే ఇంక ఎవరికి ఇష్టం లేదు, మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవుతుందనే భయమే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కమిటెడ్గా ఉన్నారు. ఇప్పుడు నాయకత్వం కూడా ఉద్యోగులు చేసినట్టు 18 గంటలు 22 గంటల పాటు పనిచేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారా అనిపిస్తుంది నాకు ఒకసారి. సో కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఇప్పుడు శాశ్వతమైన రాజధానికి గజెటీ నోటి కూడా త్వరలోనే అది అప్రూవ్ చేసుకోబోతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది శాశ్వతమైన రాజధాని. అంత అవకాశం ఉన్నప్పుడే చేంజెస్ చేయలేనప్పుడు ఇంకేం చేయగలుగుతారు? కాబట్టి ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి, మీరు రిటర్న్స్లో పార్టిసిపేట్ చేయండి, అత్యద్భుతమైన లాభాలను పొందండి. కానీ రైట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయండి, రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వండి. అలాగే ఈవెన్ మీరు ఇల్లు కట్టుకుందాం అనుకున్న అత్యద్భుతమైన లొకేషన్స్నే కదా నేను ఐడెంటిఫై చేస్తున్నాను. కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నది మీరు మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి రిటర్న్స్ అయితే ఒకలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
హౌస్ కట్టుకుంటాను, నేను నా కేవలం లివింగ్ కోసం నేను ఈ ఈ ఈ హౌస్ కట్టుకోవడానికి నేను స్థలం కొంటున్నానంటే ఒకలాంటిది. అంటే డిపెండింగ్ అపాన్ యువర్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టే కదా నేను రికమెండ్ చేస్తున్నాను. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఏమంటారంటే, సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు. ఈ రెండింటిని క్లబ్ చేయొద్దు. ఈ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. యాక్చువల్గా రిటర్న్స్ కోసం ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇన్వెస్ట్మెంట్ టూల్ కాదు. మీరు ఉండడానికి మీ ఎమోషనల్ డ్రీమ్ అయితే తప్ప అది ఇన్వెస్ట్మెంట్ టూల్ ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదంటే ఇంకోటి కానీ కాదు. సో ఇనీషియల్గా మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే ముందుకెళ్ళాలి. సో కాబట్టి వీటన్నిటిని డిస్కస్ చేయడానికే నేను 1-on-1 మీకు అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయమని చెప్తున్నాను. సో డిపెండింగ్ అపాన్ యువర్ క్యాష్ ఫ్లో ఓన్లీ వీఆర్ ఏబుల్ టు గైడ్ యూ అండ్ వీఆర్ ఏబుల్ టు సజెస్ట్ యూ అకార్డింగ్ టు యువర్ క్యాష్ ఫ్లో. అండ్ మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎంత సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి, సేవింగ్స్ చేయగలరో దాన్ని బట్టి, మీరు ఎంత ప్రాపర్టీ కొనుక్కుంటే మీకు ఎటువంటి భారం లేకుండా, సింగిల్ రూపాయి వడ్డీ కట్టకుండా, సింగిల్ ఈఎంఐ పెట్టుకోకుండా కూడా ఎసెట్ని పెంపొందించుకుంటూ వెళ్ళొచ్చు. సో అందరూ ఆర్థికంగా డబ్బు ఎలా సంపాదించుకుంటున్నారు అనే విషయంలో తలమునకలై దాంట్లో సక్సెస్ అయ్యి డబ్బును సంపాదిస్తున్నారు, కానీ దే డోంట్ నో హౌ టు యూటిలైజ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ టైం మ్యాటర్స్ అండి. మనం ఆర్థికంగా ఎక్కడ ఉండాలి అనేది. కాబట్టి ఇలాంటి ఈ డిస్కషన్స్ కోసం దయచేసి అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంటే ఏముందండి, ఎక్కడైనా కొనేయచ్చు. అడ్వాన్స్ ఇస్తే అగ్రిమెంట్ అమౌంట్ కడితే అగ్రిమెంట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ అది రీసేల్ చేయగలుగుతామా లేదా అనేది ఎస్టిమేట్ చేయడం అనేది ఒక ఆర్ట్. కాబట్టి దానికోసం ఇలాంటి అనేక విషయాలను పరిగణనలో ఉంచుకొని డిస్కస్ చేయడానికే బిఫోర్ ఇన్వెస్టింగ్ జస్ట్ డిస్కస్. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో అనేక విషయాలు డిస్కస్ చేయబడి ఉన్నాయి. వాటిని చూసి మాతో ఇన్వెస్టర్స్గా కొనసాగడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.